దేవుడనే యెహోవా వేసిన మొదటి ప్రశ్న, ఆదామా నువ్వెక్కడ ఉన్నావు? ఆదామా నువ్వెక్కడ ఉన్నావు? దేవుని ప్రియ సంగమా, ఆదాము దేవుడికి కనపడకుండా ఎక్కడ ఉన్నాడండి? ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఆదాము అంటున్నాడు, ప్రభువా, డాడీ, నేను ఆలోచిస్తూ ఉన్నాను అంటున్నాడు. చూడండి, నేను ఆలోచిస్తూ ఉన్నాను. నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉన్నాను. అందుకే బట్టలు ఎక్కడ దొరుకుతాయి, బట్టలు ఎవరు కుడతారు అనే ఆలోచనలో ఉన్నాను. ఈనాడు మనుషులు దేవుడు ఒకవేళ ప్రశ్నిస్తే ఏమంటారు? ప్రభువా, మేము షాపింగ్లో ఉన్నాం, ప్రభువా మేము షాపింగ్లో ఉన్నాం అంటారు. లేదా ప్రభువా మేము కుకింగ్లో ఉన్నామంటారు. నా సన్నిధిలోనికి ఎందుకు రాకుండా ఉన్నారంటే ఏమంటారు? షాపింగ్లో ఉన్నాం. ఆదాము అదే డైలాగ్ కొట్టాడు, నేను ఆలోచిస్తున్నాను ఏం బట్టలు కట్టుకోవాలని. ఏమంటున్నాడు ఆదాము? ఆదామా నువ్వెక్కడ ఉన్నావయ్యా? దేవుడు వేసిన ప్రశ్న. అతను అంటున్నాడు, నేను నా గురించి నేను ఆలోచించుకుంటున్నాను, నా స్టేజ్లో నేనున్నాను. ఏం తినాలని, ఏం ధరించుకోవాలని ఆలోచనలో పడ్డాను ప్రభువా. అంటే మనిషి సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఆదాము అవ్వలు ఏదెను తోటలో వారికి కిచెన్ లేదండి. వారికి కిచెన్ లేదు, వంట పాత్రలు లేవు. మనిషి పెద్ద సైజు ఉంటాడా? ఏనుగు పెద్ద సైజు ఉంటుందా చెప్పండి? మనిషి ఆకారం పెద్దదా, ఏనుగు ఆకారం పెద్దదా? ఏనుగు వంట చేసుకుంటుందా? పోనీ ఏనుగు కడుపు పెద్దదా, మన కడుపు పెద్దదా చెప్పండి? దాన్ని తోక అంతా కూడా ఉండదు మన కడుపు. తోక వెనకాల కొంచెం బొచ్చు ఉంటుంది, ఆ బొచ్చు అంత ఉంటుంది మన కడుపు. మన ప్లేట్ తెలుసా? ప్లేట్ సైజు, ప్లేట్ని ఇంటికి వెళ్ళిన తర్వాత కడుపు మీద పెట్టుకొని చూడండి, ప్లేట్ సైజే ఉంటుంది మన కడుపు, జానెడు. మరి ఏనుగు కడుపు ఎంత సైజు అండి? ఆదామా నీవెక్కడ ఉన్నావు అంటే ఏమంటున్నాడు? నేను షాపింగ్లో ఉన్నాను, ఏం తినాలని ఆలోచిస్తున్నాను, నా గురించి నేను చూసుకుంటున్నాను. మనిషి దేవుడిని నమ్మలేకుండా చేసేసింది దయ్యం. మనిషిని దయ్యం ఏం చేసింది? దేవుడు ఎక్కడో ఉన్నాడు అనిపించింది. అందుకే ఒక కవి ఒక పాట కట్టాడు, ఎక్కడో దూరాన కూర్చున్నావు అని. దేవుడు ఎక్కడో లేడు. ఎక్కడున్నాడు? నీలోనే ఉండాలనుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఎక్కడో దూరంగా గుడి కట్టేసి అక్కడ కూర్చో ప్రభా అంటున్నావు. ఏమంటున్నావు? అక్కడ కూర్చో, నేనే వస్తా పంచి కొట్టడానికి, నేనే వస్తా, నాకు నచ్చిందే నీకు పెడతా, నీవు అడగటానికి వీలు లేదు. దేవుడికి నిజంగా ఏం కోరికలు ఉండవండి? ఇంట్లో ఉన్న మమ్మీ డాడీకి ఎన్నో కోరికలు ఉంటాయి కదా. కానీ మనిషి ఈనాడు దేవునికి ఇష్టమేంటి అసలు ఆలోచించే స్టేజ్లో లేకుండా చేసింది దయ్యం. దేవుని ప్రియులారా, మత్తయి సువార్త గాస్పుల్ మాథ్యూ చాప్టర్ 4, మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనము, దయచేసి 3-4 వచనములు. ఆ దయ్యము, ఆ శోధకుడు యేసుక్రీస్తు యొద్దకు వచ్చాడు.
ఏమంటున్నాడు? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన దయ్యం ఏమంటున్నాడు? నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు ఉన్నాయి చూసావు, రొట్టెలగినట్లు. దేవుని ప్రియ సంగమా, దయ్యము యేసు ప్రభువును చూస్తే ఏం చేయాలి అసలు చెప్పండి? దయ్యము యేసుక్రీస్తు చూస్తే ఏం చేయాలి? పారిపోవాలి కదా. పారిపోవాలా వద్దా? దయ్యము యేసుక్రీస్తుని చూస్తే పారిపోవాలా వద్దా? వాడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. అంటే మాటల్లో పడేస్తాడు వాడు. ఓ ఫ్రెండ్గా వస్తాడు. ఏం వెళ్తావురా గుడికి, ఎప్పుడు చూసినా గుడి 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 అంటావు, ఈరోజు మార్నింగ్ షోకి వెళ్దామా అంటారు. అప్పుడు స్నేహితుడి మాటనే వింటావు. వాడు స్నేహితుడు కాడు, దయ్యం. మాటలు మాటలు మాటలు, ముచ్చట్లు ముచ్చట్లు ముచ్చట్లు. ఏం ఉపయోగపడతాయి చెప్పండి దేవుడి ప్రియ సంగమా? ఏం ఉపయోగపడవు. వాడు మాటల్లో పెడదామనుకున్నాడు. ఆనాడు అవ్వను పెట్టాడు. ఆదామా నీవెక్కడున్నావు అన్నాడు కదా దేవుడు. అవ్వను మాటల్లో పెట్టినట్లుగానే 3వ వచనం, ఆ శోధకుడు యేసు యుద్ధకు వచ్చాడు. వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు ఉన్నట్లు ఆజ్ఞాపించుము. ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తుకి ఏం గుర్తు చేస్తున్నాడు? రొట్టెలు తిను. టైం అయింది కదా, లంచ్ టైం. అవునా? ఏం చేస్తారు? లంచ్ టైం. ఏదో ప్రేమ ఉన్నట్లుగా. ఇప్పుడు నేను 1 దాటింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? టైం చూసుకుంటూ ఉంటారు. నాకేం సంకేతాలు వస్తుంటాయి? మాకు ఆకలి అవుతుంది అని. అప్పుడు నేనేం చేయాలి? క్లోజ్ చేయాలి చాప్టర్. దయ్యం ఏం గుర్తు చేస్తున్నాడు యేసుక్రీస్తుల వారికి? రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు. మాయ చేద్దామనుకుంటున్నాడు. మాయ 4వ వచనము. అందుకు యేసుక్రీస్తు అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు. ఓ దయ్యమా, నువ్వు నాకే బోధ చేయనీకి వచ్చావా? ఎవరిని కూడా నమ్మబాకండి. దయచేసి ఎవరిని కూడా నమ్మబాకండి. ఫ్రెండ్స్గా వస్తారు, మన ఆత్మను ఎత్తుకుపోతారు. దయ్యం ఎంత బాగా వచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలో ఉన్నట్లు ఆజ్ఞాపించు. అంటే ప్రభు అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు. ఓ దయ్యమా, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది కదా. అంతటా అపవాది ఏం చేశాడు? పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి వదిలిపెడతాడా? వాడు పడితే వదిలిపెట్టాడు. దేవుడి ప్రియులారా, వాడు మీలో ఎవరిని పట్టినా మిమ్మల్ని వదలడు. మిమ్మల్ని ఎందుకు అంటున్నాడు తెలుసా? వాడు నన్ను పట్టలేడు. నేను వాడిని దాటుకొని వచ్చేసాను. సేఫ్ జోన్లో ఉన్నాను నేను. డేంజర్ జోన్లో అంతా మీరే ఉన్నారు. నేను సేఫ్ జోన్లో ఉన్నాను. హోలీ స్పిరిట్ వచ్చేసాడు. ఎందుకంటే నేను బ్యాప్టిజం తీసుకున్నాను కదా, తీర్మానం చేసుకున్నాను కదా. నేను బ్రతకాలి దేవుడి కోసం, అంతే. నా చావు దేవుడితోటే ముగిసిపోవాలి. డిసైడ్ చేసుకుని వస్తే ఎవరు ఇక ఏం చేయలేరండి. మీకు తెలుసా? ఎవరిక ఏం చేయలేరు. ఒకసారి డిసైడ్ చేసుకున్నాను అనుకోండి, మిమ్మల్ని ఎవరిక ఏం ఆపలేరు. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంట్లో నుంచి గుడికి వెళ్తుంటే, చర్చికి వెళ్తుంటే ఎన్నో ఆటంకాలు, సూటిపోటి మాటలు, ఇన్ని ఆటంకాలంటే నిజంగా దేవుని స్థానంలో ఉండి ఆలోచిస్తే చాలా బాధాకరం అండి. ఆదమా నీవు ఎక్కడున్నావు అంటే, తిండి దగ్గర ఉన్నావా? షాపింగ్ దగ్గర ఉన్నావా? నీ అందాన్ని చూసుకుంటున్నావా? నేను దిగంబరుడును, ఏం ధరించుకోవాలి? 5-10 షర్ట్లు ఉంటాయండి ఇంట్లో. సెలక్షన్ ప్రాబ్లం. ఏ షర్ట్ వేసుకోవాలి, ఏ ప్యాంట్ వేసుకోవాలి, ఏ చెప్పులు వేసుకోవాలి? దయ్యం మాయగాడు, మాటల మాంత్రికుడు వాడు. మెల్లిగా వస్తాడు ఫ్రెండ్గా. ఏమంటున్నాడు చూడండి యేసుక్రీస్తును. చదవండి అమ్మా, 5వ వచనము. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు యేసుని తీసుకొని పోయి, ఆలోచిస్తున్నారా? అసలు యేసును వదిలిపెట్టడం లేదు వాడు. నిజంగా యేసుక్రీస్తుని చూస్తే వాడికి ఏం రావాలి?
కానీ ఏం చేశాడు వాడు? యేసుక్రీస్తుని ఏం చేశారట? అందుకు అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి, మన పిల్లల్ని ఎక్కడ తీసుకుపోతాం చెప్పండి? ఎక్కడ తీసుకుపోతాం? స్కూల్కి, అదర్వైజ్ హాస్పిటల్, అదర్వైజ్ హోటల్కి. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినట్టు వాడు యేసుని తీసుకొని పోతా ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఎంత, మన బ్రతికెంతండి? మనల్ని తీసుకుపోడు, ఈడ్చుకుపోతాడు. యేసుక్రీస్తునే తీసుకుపోయేటట్టు మనల్ని ఏం చేస్తారు చెప్పండి? మన పిల్లలు స్కూల్కి రామంటే ఏం చేస్తాం మనం? ఒక చేతి గట్టిగా పట్టుకుంటారు, ఒక చేతిలో బ్యాగ్ ఉంటుంది. పిల్లలు బాగా ఏడుస్తుంటారు, మమ్మీ వద్దు మమ్మీ, వద్దు మమ్మీ, వద్దు మమ్మీ. ఆ మమ్మీ ఏం చేస్తుంది తెలుసా? ఒక చేతిలో చేతి, ఒక చేతిలో బ్యాగు, ఈడ్చుకుంటూ పోయి ఏం చేస్తారు? వాచ్మెన్కి అప్పచెప్తారు. దయ్యం మనల్ని అలా ఈడ్చుకుపోతాడు, జాగ్రత్త. యేసుని ఏం చేశాడు? తీసుకుపోయాడు. నిన్నేం చేశాడు? ఈడ్చుకుపోతాడు. అసలేం మనకు దేవుడి కంటే భయం ఎవరికి పడతాం చెప్పండి? దయ్యానికి భయపడతామా, దేవుడికి భయపడతామా చెప్పండి? దేవుడికి ఎవరు భయపడరండి, ఎవరు భయపడరు దేవుడికి. దయ్యం అంటేనే భయం. దేవుడి గురించి చెప్పేవారు ఎందరో ఉన్నా దేవుడికి ఎవ్వరు భయపడరు. దయ్యం అంటే చాలా భయం. నిజంగా దయ్యం గురించి చెప్పే స్థలాలు ఎక్కడైనా ఉన్నాయా? దయ్యం గురించి చెప్పే స్థలాలు ఎక్కడైనా ఉన్నాయా పో చెప్పండి? వానికి ఎవ్వరు ఏమి వాడి గురించి చెప్పకపోయినా వాడే చెప్పేసుకుంటా ఉంటాడు. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంలో ఆయన తీసుకుపోయి దేవాలయం శిఖరం ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దొంగము అంటుంది. ఏం చేస్తుంది చూడండి. మెల్లిగా తీసుకుపోయి అసలు ఏం చేయాలంటే దయ్యం ఏం చేయాలి? దయ్యం గాడు మంచివాడైతే ఏం చేయాలి? యేసు ప్రభువా, నువ్వు చాలా ఆకలి మీద ఉన్నావు కదా, కడుపు నిండా తిను నాయన అనలవాడు కదా. వాడు ఏం చేయాలి అసలు? యేసుక్రీస్తును, చాలా ఆకలి మీద ఉన్నావు కదా యేసు, నువ్వు కడుపు నిండా తిను అనాలి. కానీ ఏం చేస్తున్నాడు వాడు? ఆకలిని గుర్తు చేస్తున్నాడు. వాడు ఏం చేస్తాడు? భగ్నం చేస్తాడు. నీ ప్రయాణం ఎటు? పరలోకం వైపు. వాడు ఏం చేస్తాడు? చాలా టైం అయింది గురు, ఇప్పుడేనా అంటాడు. ఎందుకంటే నీవు పరలోకానికి వెళ్తావని వాడికి తెలుసు. ఆదాము ఎంత మంచివాడు, దేవుడు పిల్లరా, ఎంత మంచివాడు. రోజు దేవుడు మాట్లాడే గొప్ప వ్యక్తి ఆదాము. దేవుడు ఆదాముతో ఎప్పుడు మాట్లాడేవాడు చల్లపూట. ఆదామా ఏం చేస్తున్నావు? అవ్వా ఏం చేస్తున్నావు? హ్యాపీగా ఉన్నారా? ఏదేని తోటలో హ్యాపీగా ఉన్నాం డాడీ, చాలా హ్యాపీగా ఉన్నాం. అలాంటి బ్యూటిఫుల్ వెదర్ను వాడు పాడు చేశాడు. అలాంటి బ్యూటిఫుల్ వెదర్ను వాడు పాడు చేశాడు. మొదటి మానవుడు ఎంత స్ట్రాంగ్ అండి బాబాయ్. ఆదాము ఎంత స్ట్రాంగ్ ఉండాలి చెప్పండి? ఎంత హ్యాండ్సమ్ ఉండాలి, ఎంత తెలియమంతుడే ఉండాలి ఆదాము. మీరు ఆలోచించండి. ఆదామా ఎక్కడ ఉన్నావు? నిన్ను ఎక్కడ ఉన్నావు అంటే ఎక్కడ ఉన్నావు? దేవుడు బాధపడిపోతా ఉన్నాడు. దేవుడి ప్రియులారా, జెనసిస్ చాప్టర్ 4, జెనసిస్ చాప్టర్ 4, ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. ఎవరు మాట్లాడెను? కయీను. కయీను ఎవరు తెలుసా? ఆదాముకు మొదటి కుమారుడు. ఆదాముకు మొదటి కుమారుడు ఎవరు? పేరు చెప్పండి. కయీను. కయీను ఏం చేస్తున్నాడు చెప్పండి? తమ్ముడితో. తమ్ముడు ఎవరు? హేబేలు. తమ్ముడితో మాట్లాడుతున్నాడు. మాటలు 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 మాటలతోనే ప్రారంభమవుతుందండి ఏదైనా. దయంగాడు ఏం చేస్తాడు? మాటల్లోకి దింపుతాడు, ముగ్గు వేస్తాడు. ఫస్ట్ ఫ్రెండ్షిప్ ఎలా చేస్తాడు? మాటలతోనే. నువ్వు చాలా అందంగా ఉన్నావురా అంటారు. వాడు ఉబ్బిపోతాడు ఇక బెలూన్లా. వాడి కన్నంతా పాకెట్ పైనే. పాకెట్లో పర్సు పెద్ద సైజు ఉంటుంది కదా, వాడి దగ్గర ఏటీఎం ఉంది, వాడి దగ్గర డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కారు ఉంది, బైక్ ఉంది,
వీడితో ఫ్రెండ్షిప్ చేస్తే పోలా అని ఏం చేస్తాడు, వాడిని బెలూన్లో ఉబ్బిస్తాడు. చాలా ప్రమాదం, మాటల ప్రమాదం. చదవండి, కయీను తన తమ్ముడితో మాటలాడుతున్నాడు. పాము, దయ్యము అవ్వతో ఏం చేసింది, ముందు అవ్వా నువ్వు చాలా అందంగా ఉన్నావు అనింది అవ్వను. అవ్వ ఉబ్బిపోయింది బెలూన్లా. అవ్వా నువ్వు చాలా బ్యూటీగా ఉన్నావు. ఏమందం ఒకసారి అద్దం చూసుకోవా అంటే అప్పుడు అద్దాలు లేవు అక్కడ. అప్పుడు అద్దం ఎవరు, ఆదామే. ఆదాముకు అవ్వ, అవ్వకు ఆదాము, అంతేనా ప్రశాంత్? అప్పుడు అద్దాలు ఎక్కడ చెప్పండి? నీ ఒరిజినల్ అంటే నీకు తెలీదు. అవునా, ఎలా తెలుస్తుంది? పండు తిను. అద్దం తయారు చేసింది దయ్యం. ఎంత ప్రమాదం అండి. గుడికి లేట్ వస్తున్నారంటే కారణం ఏంటి? అద్దమే. అద్దమే లేకపోతే మన ముఖం ఎలా ఉంటుందో మనకేం తెలుస్తుంది చెప్పండి? జుట్టు ఇలాగా ఉందో మనకేం తెలుస్తుందండి? చాలా ప్రమాదకరమైన వస్తువు అద్దం. మంచి పాఠం ఉంది అద్దం గురించి, మరలా ఎప్పుడైనా ధ్యానించుకుందాం. మాటలు ఎంత మాయ చేస్తాయో చూడండి దేవుడి ప్రియ సంగమా. 8వ వచనము, కయీను తన తమ్ముడైన హెబెలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హెబెలు మీద పడి, అబ్బబ్బబ్బబ్బా ఎంత మోసం అండి, ఎంత మోసం. ఈ మాటలు ఏం చేశాయి? మర్డర్ చేశాయి. మెల్లిగా తీసుకెళ్తాడు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా అంటాడు. చాలామంది స్నేహంలోనూ చచ్చిపోతారు. మీకు తెలుసో తెలీదు, క్రైమ్ స్టోరీస్లో ఫ్రెండ్స్తో పాటు వెళ్తాడు, ఇంటికి రాడిక. వీడు వెళ్ళి ఏం చేస్తాడు, వాడిని మరొకడికి అమ్మేస్తాడు. ఫ్రెండ్స్ చాలా ప్రమాదం. అందుకే లోకంతో ఫ్రెండ్షిప్ చేయొద్దు. ఇంట్లో వారితో ఫ్రెండ్షిప్ చేయండి. మీ ఇంట్లో వారు మిమ్మల్ని చంపరుగా? కయీను చంపినట్టు చంపుతారా? మనం కయీను కంటే గ్రేట్ కదా, మనం ఎవరిని చంపం. మనం ఏం చేస్తాం? దయ్యానికి అప్పగిస్తాం, వాడు చూసుకుంటాడు. మనం చంపము, మనము జస్ట్ వే చూపిస్తాం. అది వే అంటాం. ఆ వేలో నడిపిస్తాం, వాడు చంపేస్తాడు. సింపుల్. చంపినా ఒకటే శిక్ష, చంపడానికి కోఆపరేషన్ చేసినా కూడా అదే శిక్ష. ఇండియన్ పినల్ కోడ్లో కత్తితో పొడిచిన వాడికి అదే శిక్ష, కత్తి కొనిచ్చిన వాడికి శిక్ష, కత్తి అమ్మిన వానికి శిక్ష. ముగ్గురు పోతారు జైల్లోకి. అందుకనే A1, A2, A3 అంటారు. శిక్షలో ఇంటరాగేషన్ ఏం చేస్తారు? అసలు నీ కత్తి ఎవడు ఇచ్చారా అంటారు. మా ఫ్రెండ్ ఇచ్చాడు సార్. వాడి పేరేంటి అని బట్టరండి ఫస్ట్. నువ్వు కత్తి ఎందుకు ఇచ్చారు అంటే వాడు చంపమన్నాడు సార్. అవునా, వాడేవాడు అని బట్టరండి పండి. ప్లాన్ ఎవరు చేశారు? ఆలోచించండి. అందరూ దీంట్లో పాత్రదారులే. అందరూ దీంట్లో సూత్రధారులే. సో పనిష్మెంట్ అందరికీ వస్తుందా, ఒకడికి వస్తుంది చెప్పండి? మౌనము కూడా చాలా డేంజర్ దేవుడి ప్రియ సంగమా. నేను ఎవరి జైలు పోనండి, ఇంట్లోనే ఉంటానంటే కుదరదు. మీరు సర్వలోకానికి వెళ్ళాల్సిందే. ఇది మీ రెస్పాన్సిబిలిటీ. గత వారం చెప్పాను కదా సర్వలోకం అంటే ఎక్కడుందని, మళ్ళీ రిపీట్ చేయను. ఆదామా నువ్వెక్కడున్నావు? నీ పిల్లలు చంపుకుంటా ఉన్నారు, నువ్వెక్కడున్నావు? కయ్యూను హెబెలు ఇద్దరు పిల్లలు ఆదాముకు కదా, ఇద్దరు చంపుకుంటున్నారు. ఒకటి తీసుకొని పోయాడు నీ కుమారుణ్ణి, వాడు చంపేశాడు. నిజంగా దేవుడు ఆనాడు ఎంత తల్లడిల్లిపోయి ఉంటాడండి. అయ్యో నేను అసలు ఏం కలలు కన్నాను, పరిశుద్ధులుగా నా పిల్లలు పవిత్రులుగా ఉంటారనుకుంటే హంతకులు అయిపోయారండి, హంతకులు. దేవుడు వేసిన మొదటి ప్రశ్న. దేవుని ప్రియ సంగమా, 3వ అధ్యాయం 9వ వచనం. యెహోవా
3వ అధ్యాయం 9వ వచనము, ఆదికాండము. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, చాలమ్మా, నీవెక్కడ ఉన్నావు? ఆదామా, నీవెక్కడ ఉన్నావు? నీవెక్కడ ఉన్నావు ఆదామా? ఆదామ పేరు డిలీట్ చేసి మన పేరు పెట్టేసుకుందామండి. ఆదామ పేరు డిలీట్ చేసి మన పేరు పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆదామా, నీవెక్కడ ఉన్నావు? దేవుడు ప్రశ్నించాడు కదా ఆదామును. హత్య జరిగిపోయింది అక్కడ. నేను అనుకున్నవన్నీ కూడా తలడిల్లిపోయాయి, తలకిందులు అయిపోయాయి. ఆదామా, నీవెక్కడున్నావు? ఇదే సేమ్ క్వశ్చన్ మనకు అప్లై చేసుకుంటే మనం అసలు ఎక్కడున్నామండి? ఎక్కడున్నాం? ఎక్కడ ఆగిపోయాం? హత్యలు జరిగిపోతూ ఉన్నాయి, చంపుకుంటూ ఉన్నారు. దేవుని సన్నిధికి రాకుండా అపవాదితో స్నేహం చేస్తే ఏమవుతుంది? హత్య, మర్డర్స్ అయిపోతాయి, దేవుడికి దూరంగా అయిపోతారు. కయీనును హెబెలును చంపలా. దేవుని మాటలు మనిషికి అర్థం కాలేవు. దేవుడి పిల్లరా, దేవుని మాటలు ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. దేవుడి మాటలు కొంచెం బాధాకరంగానే ఉంటాయి. హెబ్రీ పత్రిక, దేవుడి మాటలు వింటుంటే కొంచెం ఎక్కడో గుచ్చుకున్నట్లుగానే ఉంటాయి. హెబ్రూస్ చాప్టర్ 12 11వ వచనము, 12వ వచనము, 12వ అధ్యాయము 11వ వచనము. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడునే గాని సంతోషకరముగా కనపడదు. అయినను దాని యందు మీరు ట్రైనింగ్ చేయగలిగితే, అభ్యాసం చేయగలిగితే, అయినను దాని యందు అభ్యాసము చేయగలిగితే అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును. దేవుని మాటలు వింటుంటే చాలా కోపం వస్తుంది కదా. దేవుడు ఏంటబ్బా, తిందామంటే తినేవాడు, వెళ్దామంటే వెళ్ళనివాడు, ఎంజాయ్ చేద్దామంటే చేయొద్దంటాడు. ఏంటి అసలు దేవుడు? ఎంత కోపం వస్తుందో దేవుడు అంటే. అందుకే ఎవరు కూడా బైబిల్ చదవరు కదా. బైబిల్లో అన్నీ ఇవే ఉంటాయి. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవాలేనని మన మేలు కొరకేనండి బైబిల్. పైన చూడండి, 10వ వచనంలో ఉంటుంది. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మనకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎందుకు ట్రైనింగ్ అంతా కూడా? ఎందుకు ఈ ఉపదేశం అంతా కూడా? మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడుతుందేమో కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. దేవుడి ప్రియులారా, ఈ మాటలు మీకు కొంత కటువుగాను కొంచెం బాధాకరంగానే ఉంటాయి. మా డాడీ కూడా ఎప్పుడు ఇలాగే చెప్తాడు, అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు అని. దేవుడు కూడా ఇలాగే చెప్తున్నాడు ఏంటి అనుకుంటున్నారా? ఇదంతా కూడా దేవుడి మాటల్లోని సారమే. ఇదంతా కూడా దేవుడి మాటల్లోని సారమే. మీకు ఫలము రావాలట. ఒక చెట్టుకు ఫలం ఎప్పుడు వస్తుంది చెప్పండి దేవుడి ప్రియ సంగమా? మొక్క పెట్టగానే ఫలం వస్తుందా? చెప్పండి. ఫలం ఎప్పుడు వస్తుంది? మీకు సర్టెన్ ఏజ్ రావాలి. మీరు ఇప్పుడు టీనేజ్లో ఉన్నారు కదా, మా మాటలన్నీ మీకు చేదుగానే ఉంటాయి. 35 వస్తే తెలుస్తుంది, 35 ఏజ్ వస్తే తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మీకు పెళ్ళి అవుతుంది, భర్త వస్తాడు, భార్య వస్తుంది. భార్య అప్పుడు ఏం చేస్తుంది? స్విగ్గీలో ఆర్డర్ ఇస్తుంది. బిల్లు కట్టేటప్పుడు డాడీ గుర్తుకొస్తాడు. అప్పుడు బాగా చదువుకొని ఉంటే స్విగ్గీ ఏం కర్మ, హోటల్ తెప్పిస్తా అనుకుంటారు కదా. అప్పుడు మెనూ చూడరు, ఆర్డర్ చేయంటారు. భర్త రోజు వచ్చి కుమ్ముతుంటే అప్పుడు అనుకుంటుంది ఆడపిల్ల, అప్పుడు మా డాడీ బాగా చదువుమన్నాడు,
నేను చదవకుండా చాలా టైంపాస్ చేశాను, అందుకే ఎక్కడ ఉద్యోగం రాలేదు, అన్నింటిలో ఫెయిల్ అయిపోయాను. ఇప్పుడు ఇద్దరికి ఇచ్చి పెళ్లి చేస్తే నాకు రోజు విమానాల మోత వీపంతా. డాడీ మాట ఎప్పుడు గుర్తుకొస్తుంది? ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 or 35. ఆలోచించండి దేవుడి ప్రియ సంగమా. చిన్న చిన్న ఏజ్లో ఉన్నవారు మంచి మంచి పోస్ట్లో ఉంటారు. మా డిస్టిక్లో ఉంటారు యంగ్స్టర్స్, కలెక్టర్స్ అండి, అమ్మాయిలు 30 years బిలో ఉంటారు, యంగ్. వాళ్ళు రాగానే అందరూ లేచి నిలబడతారు. ఇంట్లో సర్వెంట్స్, బయట సర్వెంట్స్, ఎంత హడావిడి హంగామా. ఆ రేంజ్కి వారు ఎదగడానికి ఎంత కష్టపడి ఉంటారో ఒకసారి ఊహించుకోండి. ఫలాలు ఊరికే రావు. యంగ్స్టర్స్ చెప్తున్నాను, కష్టపడి చదవండి, పైకి వస్తారు. లేదా కంపెనీలో వెళ్ళి 10 గంటలు పని చేస్తే 10,000 రావు. అనుకున్న షూ కొనుక్కోలేవు, అనుకున్న బట్టలు కొనుక్కోలేవు. బట్టల షాప్కి వెళ్ళి అన్నీ చూస్తూ వెనక్కి రావాలి. ఆ ట్యాక్స్ ఉంటే చూసా, ట్యాక్స్ రేట్ చూడగానే అమ్మో పర్సులో అంత లేవే, రేట్ చూడగానే అమ్మో పర్సులో అంత లేవే. ఆలోచించండి. దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఫలము మీకు రావాలంటే కష్టపడండి. పరలోకం ఊరికే రాదు, ఇప్పుడే రాదు, మీకు భవిష్యత్తులో వస్తుంది. ఇప్పుడు కష్టపడి చదవండి, పైకి వస్తారు. ఇప్పుడు టైంపాస్ చేశారనుకోండి, మమ్మీ డాడీ ఎంతకాలం ఉంటారు చెప్పండి? హార్ట్ అటాక్ వస్తే డాడీ ఉండడు, కిడ్నీ ఫెయిల్ అయితే మమ్మీ ఉండదు. ఆ తర్వాత మన బ్రతికి ఎక్కడ ఉంటుంది చెప్పండి? అందుకని బైబిల్ సెలవిస్తుంది, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ వయసు మళ్ళీ రాదు, టైం మళ్ళీ రాదు, ఆపర్చునిటీస్ మళ్ళీ రావు. బైబిల్ ఎంత గొప్పగా ఉంది. కొన్ని మాటలు మనకు బాధాకరంగా ఉంటాయి. దేవుడి సన్నిధికి వస్తే, దేవుడి సన్నిధిలో ఉంటే దేవుడిచ్చే ఆహారం జీవాహారం. నిజంగా ఆదాము స్టేజ్లో మనం ఉంటే మన గురించి మనం ఆలోచించుకుంటా ఉన్నామే. ఒకవేళ ఆదాముల అవల కయీను ఏం చేశాడు? తమ్ముడిని చంపాడు. దేవుడి ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి. దేవుడి పీలరా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము, జేమ్స్ చాప్టర్ 4:4. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము దయచేసి చదవండి సిస్టర్, చదవండి అమ్మా. ఈ లోక స్నేహము ఆదాము, ఓ ఆదామా, ఈ లోక స్నేహం ఎందుకు చేసావయ్యా అంటున్నాడు. ఆదామా, ఈ లోక స్నేహం ఎందుకు చేశావు? ఈ లోక స్నేహం ఎవరితో వైరం తెలుసా మీకు? ఇంగ్లీష్లో చూడండి. క్వశ్చన్ మార్క్ ఉందా? ఆన్సర్ ఏం రాస్తారు చెప్పండి? మేము లోకంతో స్నేహం చేస్తాము అని రాస్తారా? రాసుకోండి, నో ప్రాబ్లం. దేవుడికి మనమే కాదు పిల్లలము చాలామంది ఉన్నారు. దేవుడికి మనమే కాదు పిల్లలు చాలామంది ఉన్నారు. ఈ లోకంతో స్నేహం చేస్తున్నావా ఆదామా? కయీను ఏం చేశాడు? తమ్ముడిని చంపేశాడు. మనం ఈ లోకాన్ని స్నేహం చేస్తే దేవునికి శత్రువులం అయిపోతాం. జాగ్రత్త. ఎవరికి శత్రువులం అయిపోతామట? ఎవరికి శత్రువులము? అమ్మయ్య, ఎంత ధైర్యం అండి బాబు. ఇప్పుడు ఆలోచించుకోండి, గుండెల మీద చేయబెట్టుకొని మనం ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నాం? దేవుడితో స్నేహం చేస్తున్నారా ఎవరైనా? బైబిల్తో స్నేహం చేస్తారా ఎవరైనా? ఫోన్తో స్నేహం చేస్తారు. పడుకోని లేవగానే చేతిలో ఫోను, చచ్చిపోయేటప్పుడు కూడా ఫోన్ అండి. ఎందుకంటే దాన్ని వదలరు కదా, దాన్ని చూస్తూనే అలాగే రెప్పలు మూసుకుంటారు. లోకంతో స్నేహం, దేవుడితో వైరం. నిజంగా పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తూ చచ్చిపోతే ఇంత గొప్పతనమో. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ దీన్ని ఉపదేశిస్తూ చచ్చిపోవాలండి. అవును, ఆ మరణాన్ని కోరుకోవాలి. అప్పుడు దేవుడు చూస్తాడు, వీడి చేతిలో ఏముంది? సెల్ ఫోన్ ఉందా? బైబిల్ ఉందా? వీడి హృదయంలో ఏముంది? అసలు నేనున్నానా? వీడి హృదయంలో నేనున్నానా అని దేవుడు చూసినప్పుడు దేవుడికి ఎవరు కనబడతారు? లోకం కనబడుతుంది. చదవండి.
ఈ లోక స్నేహము దేవునితో వైరం. వండర్లా ఎక్కడుంది చెప్పండి? వండర్లా పరలోకంలో ఉందా, భూలోకంలో ఉందా? ఎంత టైం పాస్ చేస్తాం కదా చెప్పండి, చేస్తారా లేదా? అది ఈ లోక స్నేహం అంటున్నాడు దేవుడు. ఈ లోక స్నేహం అంటున్నాడు దేవుడు. దేవుడికి ఎందుకు కోపం వస్తుంది? ఎందుకు కోపం వస్తుంది? నేను చాలా బాగా ఆలోచించాను. అసలు నిజంగా దేవుడికి ఎందుకు కోపం వస్తుంది? ఎందుకు కోపం వస్తుంది అంటే మనకి ఇచ్చిన టైం చాలా తక్కువ. మనకి దేవుడు ఇచ్చాడు కదా టైం చాలా తక్కువ, పని చాలా ఉంది, చాలా వేస్ట్ చేసాం మన జీవితకాలంలో. అందుకే దేవుడి కోపం వస్తుంది. క్వశ్చన్ పేపర్ ఇచ్చారు ఎగ్జామ్ హాల్లో, 2 గంటల వ్యవధి. సెల్ ఫోన్తో ఆడుతూ ఉంటే ఆ ఇన్విజిలేటర్ చూసి ఒక్కటి ఇస్తాడు. ఎగ్జామ్ రాయడానికి వచ్చావా, సెల్ ఫోన్తో ఆడుతున్నారా మీరు? అవునా కదా? ఇన్విజిలేటర్ ఎందుకు కోపం వస్తుంది చెప్పండి? ఇన్విజిలేటర్ మనకు ఏమవుతాడు? 2 గంటల వ్యవధిలో పేపర్ ఇస్తే ఇక్కడ ఏం చేయాలి? అసలు బుర్రంతా హీట్కి రాసి ఉండాలి కదా. దిక్కులు చూస్తూ అటు చూస్తూ ఇటు చూస్తూ కూర్చుంటే ఏం చేస్తారు? ఇన్విజిలేటర్ వచ్చి డస్టర్తో కొడతాడు. కొడతాడా? కొట్టేమంటాడు? గెట్ అవుట్ అంటాడు. అంటే టైం అయిపోతుంది నీకు. దేవుడు మనల్ని చూసినప్పుడు దేవుడికి ఎందుకు కోపం వస్తుంది తెలుసా? మన టైం అయిపోతూ ఉందండి. మన రోజు రోజుకు ఆయుష్ పెరుగుతుందా తగ్గుతుందా చెప్పండి? చెప్పండి, ఆయుష్ తగ్గుతుందా పెరుగుతుందా? టైం అయిపోతూ ఉంది. కెమెరాలో బ్యాటరీ అయిపోతూ ఉంది, అయిపోతుంది కదా, అయిపోతూ ఉంది. అలాగే మన ఆయుష్ అయిపోతూ ఉంది. దేవుడికి కోపం వస్తుంది. ఎందుకు? వీడు ఎక్కడ నరకం పోతాడో అని, మన వీడు ఎక్కడ నరకం పోతుందో నా కూతురు అని. అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. గాస్పుల్ మార్క్, ముగించేస్తాను త్వరగా. గాస్పుల్ మార్క్ చాప్టర్ 13, మార్క్ సువార్త 13వ అధ్యాయము. మార్క్ సువార్త 13వ అధ్యాయము మొదటి నుండి దయచేసి. యేసుక్రీస్తు దేవాలయంలో నుండి బయటికి వెళ్ళుచుండగా యేసుక్రీస్తు వెంట ఉన్న శిష్యులలో ఒకడు వచ్చాడు. వచ్చి, బోధకుడా, ఈ రాళ్ళు చూసావు అంటున్నాడు. యేసుక్రీస్తుకి ఏం చూపిస్తున్నాడు? వండర్లా. ఎంత బాగుంటుంది తెలుసా వండర్లా? మీరు వెళ్ళారా? అసలు వెళ్ళారా? పవన్, ప్రణీత్ వెళ్ళారా? వెళ్ళారు. ప్రతి ఒక్కరు వెళ్తారు. ఎందుకంటే అలా ఉంటుంది. దాని పేరే వండర్. జేబుకు చిల్లి పడుతుంది, 10,000 అయిపోతాయి కదా. బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో? నీకు తాజ్మహల్ తెలుసా? అసలు తాజ్మహల్ ఎవరు కట్టారు తెలుసా? తాజ్మహల్ ఎవరు కట్టారు? పరలోకం ఎవరు కట్టారు అంటే తెలియదు. పరలోకం ఎవరు కట్టారు? పరలోకం అది ఎక్కడుంది కదా. పరలోకం ఎవరు కట్టారు తెలుసా అనరు. మీకు తాజ్మహల్ ఎవరు కట్టారు తెలుసా? చార్మినార్ ఎవరు కట్టారు తెలుసా? బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడు. యేసుక్రీస్తుకే చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? శిష్యుడు. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, అందుకు యేసు, ఈ గొప్ప కట్టడంలో నువ్వు నిజంగా అక్కడ ఏం తప్పు జరగలేదండి. యేసుక్రీస్తుకు బోధకుడా, శిష్యుడు చెప్తున్నాడు కదా, నిజంగా అక్కడ అసలు ఏం తప్పు జరగలేదు. అది గొప్ప కట్టడం. ఆ గొప్ప కట్టడాన్ని చూపిస్తున్నాడు. దాంట్లో తప్పేం లేదు. అయితే యేసు అంటున్నాడు, ఈ గొప్ప కట్టడంలో చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పెను. అతను చెప్పింది ఏంటి? యేసు చెప్పిన జవాబు ఏంటండి? అసలు అతను చెప్పిన మాట ఏంటి? యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటి? వండర్లాకి వెళ్తామంటే నేనంటాను, వద్దు బిడ్డ, వండర్లా అది పైనుంచి కుప్పగూలి పడిపోతుంది. దాన్ని ఏమంటారు? జెయింట్ వీలా? జెయింట్ వీల్, స్కై వీల్ ఎక్కువద్దమ్మా అంటాను నేనైతే. పిల్లలు ఏమంటారు? ఎక్కుతాం డాడీ అంటారు. మనకేం భయము అది ఎక్కడ ఊడిపోతుందని. నాది రైటే,
నీది రైటే, కానీ చివరకు నాదే రైట్. అది ఖచ్చితంగా ఊడుతుంది ఒకరోజు. ఎందరో పడి చచ్చిపోయారు. అదే నువ్వు చచ్చిపోతే నీ తండ్రిగా నీ తల్లిగా ఎంత ఏడుస్తారండి. మన పిల్లలే చచ్చిపోతే జాయింట్ వీళ్ళు ఊడిపోయి ప్రమాదం చెప్పొస్తుందా చెప్పండి. మా డాడీ ఏమంటాడు, వద్దురా అంత పైకి అంటే, నేను ఎక్కుతాను డాడీ, నువ్వు అసలే పిసినారి, డబ్బులు ఇవ్వమంటే ఇవ్వట్లే అంటాడు. మరి ప్రాణం పోతుందిరా, ప్రాణం మళ్ళీ రాదురా ప్రాణం. శిష్యులు చెప్తున్నాడు, బోధకుడా ఈ రాళ్ళు చూడు. యేసుక్రీస్తు రాళ్ళు చూడడు, మనుషుల హృదయంలోనికి చూస్తాడు. వెంట వచ్చే ముందు నాకు అసలే టైం లేదు, నాది చిన్న జీవితం. దేవుడు ఎందుకు వస్తుంది తెలుసా? మనల్ని చూస్తే చాలా లేజీగా ఉంటున్నాం. జీవితం అంతా ఖర్చు అయిపోతూ ఉంది, క్యాండిల్లా పనంతా మిగిలిపోతూ ఉందండి. పనంతా మిగిలిపోతూ ఉంది. ఇవన్నీ ఎవరు మీకు చెప్పరు. కారణం ఏంటో తెలుసా? ఎందుకు చెప్పరు? గాస్పుల్ మాథ్యూ 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము ఎందుకు చెప్పరో కూడా మీకు చెప్పాలండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము ముగించుకుందాం త్వరగా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7:15. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త. ఎవరు వస్తారట? అబద్ధాలు చెప్పేవారు వస్తారు, జాగ్రత్త అన్నాడు. వారు ఏం చేస్తారు? తెల్లని షర్ట్తో వస్తాడు, తెల్ల ప్యాంట్, తెల్ల షర్ట్, న్యాచురల్ బ్యూటీగా వస్తాడు. అవ్వ దగ్గరికి దయ్యం ఎలా వచ్చింది? అవ్వమ్మను గాల్లోకి ఎత్తేసింది. నీ అంత అందం ఎవరికింది అవ్వ అనగానే అవ్వ ఉబ్బి తబ్బిబ్బైపోయి, ఏంటి నీ గొడవ అంటే, ఏం లేదు పండు తిన్ను, అంతేనా, తినిపెడదలే. అబద్ధం. మనుషులు అబద్ధాన్ని నమ్ముతారు, నిజాన్ని ఎవరు నమ్మరండి. చదవండి తమ్ముడు. జాగ్రత్త పరుడి, వారు గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. చాలమ్మా, లోపల ఎలా ఉంటారట? క్రూరంగా. బయటకు ఎలా ఉంటారు? గొర్రె ఎలా ఉంటుంది? ఎంత బాగుంటుంది తెలుసా గొర్రెని చూస్తే, అబ్బా పాపం, దీన్ని ఎంత బాగుంది బొచ్చు, దానిపైన చెయ్యి, నిజంగా గొర్రె చూడగానే దాని పైన చేయాలనిపిస్తుందండి. చెయ్యి వేస్తే మంచిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది బొచ్చు, మంచిగా మెత్తగా ఉంటుంది నూలు. అలాగుంటారు, మెత్తగా ఉంటారు. వచ్చి ఎలా ఉంటారట? క్రూరమైన తోడేళ్ళు. క్రూరమైందండి తోడేళ్ళు. ఏం చేస్తుంది? చంపకే అంటే ఏం చేస్తుంది? చంపుతా. బ్రతికుండగానే పేగులు పీకొని తినేస్తుందండి తోడేళ్ళు. విలవిలాడుతూ ఉంటుంది జంతువు. తోడేళ్ళు మాత్రం కనికరం లేనిదండి. అలాంటి బోధకులు వస్తారు, జాగ్రత్త అన్నాడు యేసుక్రీస్తు. ఏమన్నాడు? అలాంటి బోధకులు వస్తారు, జాగ్రత్త. మిమ్మల్ని మాయ చేస్తారు, మిమ్మల్ని పరలోకం రానివ్వరు. దేవుడు బాధండి. ఆదామా, దేవుడు మానవాళికి, మొదటి మనుషుడికి వేసిన ప్రశ్న, ఓ ఆదామా నీవెక్కడ ఉన్నావు? అదే ప్రశ్న దేవుడు మనకి వేస్తున్నాడు ఈ ఉదయకాలం. మై డియర్ చిల్డ్రన్, మీరు ఎక్కడున్నారు? దేవుడితో ఉన్నారా? ఏదైనా తోటలో ఉన్నారా? తోట బయట ఉన్నారా? జాగ్రత్త. ఆదాము ప్లేస్లో మనం ఉండి ఆలోచించుకుందామా? ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఏదైనా తోటలో ఉండాలి. దేవుడితో నిరంతరం సంబంధం కలిగి, దేవుడు మాట్లాడుతుంటే ఆయన మాటలు వింటూ ఆహ్లాదంగా ఉంటే ఖచ్చితంగా, గత వారం విన్నాం కదా, హనోకు 365 ఏళ్ళు దేవునితో నడిస్తే దేవుడు ఏం చేశాడు? అలాగే తీసుకువెళ్ళిపోయాడు. ఎంత కష్టపడాలండి మనం పోవాలంటే, ఎంత కష్టపడాలి ఆలోచించుకుందాం, ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, ప్రియ తండ్రి, ఇంతవరకు మాతో మాట్లాడి ఆత్మీయంగా బలపరిచినందుకే మీకు స్తుతులు, మీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. మీ మాటలు విన్న మీ పిల్లలందరూ తండ్రి, ఈ ఆత్మీయ సత్యాలను తండ్రి తెలుసుకొని ఆత్మీయంగా బలపడి మీరున్న లోకానికి తండ్రి ప్రవేశించి గొప్ప భాగ్యం దయచేయమని, మీ మాటలు కొంచెం కఠినంగా ఉన్నా
ఇవన్నీ వాస్తవాలు ప్రభువా, ఇవన్నీ ఎంతో సత్యాలు. యేసుక్రీస్తు మాటలలోని సారాంశం గ్రహించి ఆత్మీయంగా బలపడటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, విత్తబడిన మీ మాటలు తండ్రి గొప్పగా ఫలింపచేయమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనిచుంటున్నాము తండ్రి. ఆమేన్.